మొదటి వాళ్ళు నీగ్రాయిడ్స్ అంటారు. ఇప్పుడు మనకెవరు దక్షిణాఫ్రికా నుంచి నల్లవాళ్ళు ఉన్నారు కదా, నల్లవాళ్ళు ఒక జాతి ఈ పలక మీదకి వచ్చారు. ఆ నల్లవాళ్ళు ఎట్లుంటారు? జుట్టు రింగులుగా ఉంటుంది, దెబ్బ మూతి అదే అంటారు కదా, నలుపు. వాళ్ళ శరీరం అంతా నలుపే. ఎందుకంటే వాళ్ళు బాగా ఉష్ణమండలంలో పుట్టారు కాబట్టి వాళ్ళు శరీరం నల్లగా ఉంటుంది, వాళ్ళు ఇచ్చారు. అందుకని ఇప్పుడు మన కేరళ నుంచి ఇక్కడ దాకా అంతా ఆ జాతి మనకు కనపడుతుంది ఎక్కువ. ద్రవిడులు ఆ జాతి అంతా మనకి మంగోల్, వీళ్ళు ఏమంటారంటే నీగ్రాయిడ్స్. నీగ్రాయిడ్స్ అనే జాతి దక్షిణ భారతదేశంలోనే కనపడుతుంది. ఆస్ట్రాయిడ్స్ అనేవాళ్ళు ఉత్తర భారతదేశంలో ఆర్యులు, ఆస్ట్రాయిడ్స్ ఫోటో ఆస్ట్రాయిడ్స్ అంటారు. వాళ్ళు అటు ఇరాన్ ఆ ప్రాంతంలో నుంచి వచ్చారు ఒక జాతి. ఆ జాతి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు మంచి ముక్కు కోటేరులాగా ఉంటుంది. ఇప్పుడు మీకు పంజాబీస్ అంతా చూడండి, 6 అడుగులు పొడుగు, ముక్కు కోటేరులాగా ఉంటుంది, మంచి దృఢకాయలు. ఆ మానవ జాతి ఒకటి. ఇటు చైనా నుంచి వచ్చినటువంటి వాళ్ళు మంగోలైడ్స్. ఈశాన్య భారతదేశం మీరు చూడండి, అరుణాచల్ ప్రదేశ్ కింద దగ్గరికి పోతారు. 7 దేశాలు అంటారు. 7 దేశాలంతా పొట్టోళ్ళు, అంతా 5 అడుగులకి ఉండటే గొప్ప అనమాట. సట్టి ముక్కోళ్ళు, దబ్బ పెదాలోళ్ళు, వీళ్ళు ఒక. కాబట్టి గోధుమ వర్ణం కలిగిన వాళ్ళనేమో మనం ఆస్ట్రాయిడ్స్ అన్నాము. మంగోలైడ్స్ ఏమో వాళ్ళు ఎవరు చైనా వాళ్ళు లాగా ఉంటారు. మనకి దక్షిణ భారతదేశంలో అంతా నల్లవాళ్ళు. ఇది 5 లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఒకరినొకరు పెళ్లి చేసుకొని ఒకరొకరు సంతానం కలిగి ఏమైంది, భారతీయులుగా మొదట ద్రవిడులు అనేవాళ్ళు. ఆర్యులు రాకముందు వీళ్ళందరూ. అందుకని మనం చూడు 4-5 జాతుల మొక్కలు మనకే అందరూ. భారతదేశం అంతా ఎక్కడన్నా ఒకే రకంగా ఉన్నారా? చైనా వాళ్ళు చూడండి, అందరూ ఒకే రకంగా ఉంటారు. 140 కోట్ల మంది ఒకే రకంగా ఉంటారు. జపనీస్ మనం ఆడపోయిన ఎత్తులు, మనం అందరి ఎత్తులు మన దగ్గర వచ్చి ఇప్పుడు మనం వేస్తున్నాం. కాబట్టి ప్రపంచంలో మానవ సమూహాలు కలిసిన క్రమంలో మన భారతదేశానికి మొట్టమొదట అంటే ఇక్కడున్న జాతిని ద్రవిడియన్స్, గోధుమ వర్ణం కలిగినటువంటి వాళ్ళు, నల్ల వర్ణం కలిగినటువంటి వాళ్ళు, పసుపు వర్ణం కలిగినటువంటి మంగోలాయిడ్స్, వీళ్ళు ముగ్గురు కలయికే భారతదేశం యొక్క మూలం. ఇక్కడ ఫిలాసఫీలో ఏమొచ్చింది? మొట్టమొదట ఈ ఏరుకునే దశలో, పళ్ళ ఏరుకునే దశలో ఫిలాసఫీ అనేది లేదు. ఎవడో తాత్వికంగా ఈ సూర్యుడు ఏంటి, చంద్రుడు ఏంటి, ఆలోచించే శక్తి లేదు. ప్రపంచంలో మొట్టమొదట ఆలోచించే శక్తి ఎప్పుడు వచ్చిందంటే ఏరుకునే సమాజంలో నుంచి పశుపాలకులు వచ్చిన తర్వాత, పశుపాలనలో నుంచి వ్యవసాయం ఏర్పడిన తర్వాత, స్థిర జీవితం ఏర్పడిన తర్వాత కొద్దిగా మిగులు అనేది ఏర్పడింది. అంటే మిగులు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం వేటాడిన తర్వాత ఆ రోజు అయిపోయింది అనుకోండి, మిగులు లేదు. కానీ వ్యవసాయ సమాజాలు భారతదేశంలో కొన్ని పశుపాలక సమాజాలు వచ్చిన తర్వాత ఏంటి, అందరికి బాగున్న కొంత మిగిలే పరిస్థితి వచ్చింది. అందుకనే వ్యక్తిగత ఆస్తి మిగులు ఏర్పడిన తర్వాత ఈ మిగులుని కాజేసేటువంటి వర్గం ఒకటి సమాజంలో. అంటే ఆ ఆస్తి మీద పట్టు కలిగినటువంటి వర్గం. ఆ వర్గం ఏం చేసింది, ఇది తెల్లారులేసే నాకు రేపు నా తిండి ఎట్లా అని ఆలోచించే వర్గం కాదు, వీళ్ళు తీరుబడి కలిగినటువంటి వర్గం. ఇది చాలా ముఖ్యమైన కామెంట్స్. సమాజంలో మిగులు ఏర్పడిన తర్వాత ఒక వర్గం హాయిగా తిని కూర్చొని తీరిగ్గా ఆలోచించే వర్గం ఒకటి తయారైంది. ఆ ఆలోచించే వర్గం రాత్రిపూట పడుకొని వాడు నాకు రేపు తిండి ఎట్లా అని ఆలోచించాల. ఆ పైన సూర్యుడు, చంద్రుడు, లేకపోతే నక్షత్రాలు, ఇవన్నీ అసలు ఏంది, ఎక్కడ ఉన్నాయి, ఎటుపోతున్నాయి, ఎందుకని వాడు తీరిగ్గా ఆలోచించినప్పుడు అది మనిషి ఎక్కడ పుట్టాడు, ఎందుకు పుట్టాడు అని. అప్పుడు తత్వశాస్త్రం అనేది భారతదేశంలో అట్లాంటిది కూడా. ఆ తత్వశాస్త్రంలో ఆలోచించేవాడు ఎవరు? ఆ గుంపుకి నాయకుడుగా ఉన్నటువంటి వాడెవడు, తెగ నాయకుడు, లేదు ఆ గుంపుకి మంచి చెడు చెప్పేటువంటి వాడు ఒకడు
రాజు, ఇంకొకడు పూజారి. ప్రతి గుంపుకి ఏంటంటే ఒకడు ఆ గుంపుని పరిపాలించేవాడు, తెగ నాయకుడు ఉంటాడు. ఆ తెగకి కొన్ని సలహాదారు, ఏది మంచి ఏది చెడు చెప్పాడంటే ఆ తెగకి దాన్ని సలహాలు ఇచ్చేటువంటి వాడు. వీళ్ళిద్దరు కలిసినటువంటి వర్గం తీరిక వర్గం. ఈ తీరిక వర్గంలో నుంచే ఈ ప్రపంచం ఎందుకు ఉంది, ఇట్లా ఎందుకు ఉంది, ఎటు నడుతుంది, అసలు మనం ఎటు పుట్టాము, ఎలా పెరిగాము అనేటువంటిది ఆలోచన అనేది. సో తాత్వికత అనేది ప్రపంచ సమూహాలు ఒక రకంగా ఆహార సేకరణ దశలో తాత్వికత అనేది రాలేదు. ఆహార సేకరణలో నుంచి పశుపాలన వచ్చిన తర్వాత, పశుపాలనలో నుంచి వ్యవసాయం, రాసుకోండి, ఆహార సేకరణ దశ, పశుపాలన, ఆహార సేకరణ నుంచి పశుపాలకులు వచ్చారు. పశువుల్ని అంతకుముందు వేటాడి చంపే బదులు ఇప్పుడు పశువుల్ని పెంచుకొని పాలు తాగి అవసరమైతే మాంసం తినడం, దాన్ని పశుపాలక సమాజం అంటాం. పశుపాలక సమాజంలో నుంచి నెక్స్ట్ వెంటనే వచ్చేది ఏంటిది? వ్యవసాయక సమాజం. వ్యవసాయక సమాజంలో వచ్చినప్పుడు ఏమవుతుంది? స్థిర జీవితం ఏర్పడుద్ది, ఇల్లు, కుటుంబం ఇవన్నీ ఏర్పడుతాయి. ఈ వచ్చినటువంటి మిగుల్ని కాజేసేటువంటి వర్గం ఒకటి వస్తుంది. దట్ ఈజ్ ఎవరు? ఆ గుంపుకి నాయకుడిగా ఉన్నటువంటి రాజన్ అనేవాడు తీరిక కలిగినటువంటి వర్గానికి నాయకుడు ఉంటాడు. ఆ గుంపుకి మంచి చెడు, తిరిగి నక్షత్రాలు, మంచి రోజు ఏంటి, చెడు ఎప్పుడు వర్షం పడుద్ది, ఎప్పుడు నాటుకోవాలి, ఎప్పుడు విత్తనాలు వేయాలి అని చెప్పేటువంటి ఋతుకాలాలని చెప్పగలిగినటువంటి వాడు పూజారి. మీరు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా రాజన్ ఒకడు ఉంటాడు, పురోహితుడు, ఇక మిగతా అంతా పనిచేసేవాళ్ళు. వీళ్ళిద్దరు ఏం చేశారు? ఏ శ్రమ చేయకుండా ఈ శ్రమని ప్రజలు దగ్గర ఉన్నటువంటి శ్రమని వీళ్ళు మొదట్లో వీళ్ళు చేసే శ్రమ ఏంటి? ఇంకొక గుంపు వచ్చి వీళ్ళ మీద దాడి చేయకుండా ఉండడానికి రాజు ఈ గుంపుని కాపాడుతూ ఉంటాడు. రెండోది ఏంటి? పూజారి ఏం చెప్తుంటాడు? మంచి చెడు చెప్తుంటాడు. ఇది వచ్చిన తర్వాత సమాజంలో తీరిక కలిగిన వర్గం ఇది ఎందుకు జరుగుతుంది, మంచి ఏంటి, చెడు ఏంటి, అసలు మనం ఎక్కడి నుంచి వస్తున్నాము, ఈ మానవుడు చచ్చిపోయిన తర్వాత ఏమవుతాడు, ఈ పొద్దున్నే సూర్యుడు కనపడుతున్నాడు, సాయంత్రం చంద్రుడు కనపడుతున్నాడు, చీకటి ఎందుకు వస్తుంది, రాత్రి ఎందుకు వస్తుంది, అసలు మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతాడు, ఇవన్నీ సింపుల్గా చెప్పాలంటే ప్రశ్నించే తత్వం. అందుకని తాత్వికతలో కీలకమైంది ఏంటి? ప్రశ్న. ప్రశ్న అంటే ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అసలు దీన్ని ఆలోచించే పరిస్థితి వచ్చింది. అక్కడ ఆలోచన అనేది వస్తుగత పరిస్థితుల నుంచి ఆలోచన తలెత్తింది. ఆ ఆలోచన ఎటువైపు ప్రయాణం చేసింది? దీని మూలం ఏంటి, ఈ సమాజానికి మూలం ఏంటి, మనిషి ఎందుకు వచ్చాడు, ఈ జంతువులు ఎందుకు ఉన్నాయి, ఈ కష్టాలు ఎందుకు ఉన్నాయి, ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి, ఈ రొప్పులు ఎందుకు వస్తున్నాయి, ఈ శక్తులు ఏంటి అని ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత భారతదేశంలో కూడా ఇదే వచ్చింది. భారతదేశంలో కూడా మొదట ఇప్పుడు మనకి ఈ గుంపులు కొనేవాళ్ళని ఆ రోజు గణాలు అని పేరు పెట్టేవాళ్ళు. ఇలా భారతీయ తత్వశాస్త్రంలో ఇది గణ సమాజం అనేది ఒకటి ఉండింది మొదట్లో. గణాలు అంటే అర్థం ఏంటి? రక్త సంబంధీకుల అంటే ఒక గణానికి ఒక మహిళ ద్వారానే ఆ రోజు గణాన్ని గుర్తించేవాళ్ళు. ఎందుకంటే తండ్రి ఎవరో తెలియదు, ఆ గణంలో ఎవరికి పుట్టాడో తెలియదు, బిడ్డ తల్లి మాత్రం తెలుసు. ఆ తల్లి నుంచి ఒక కుదురు ఏర్పడేది, ఆ తల్లి చుట్టూ ఒక కుదురు ఏర్పడేది. ఆ తల్లికి కొడుకులు, కూతుళ్ళు, మనవలు, మనవరాళ్ళు. కాబట్టి ఆ తల్లి పేరు పార్వతి అనుకో, ఏదో ఒక పేరు పెట్టుకున్నారనుకోండి, ఆ పార్వతి కుదురు ఇదంతా, ఆ లక్ష్మి కుదురు. ఆ పేర్లు అనేవి కూడా నీటి దేవతలు, అప్పుడు ఎక్కువ భాగం నీటి దేవతల పేర్లు ఉండేది. మొట్టమొదట మానవుడు పూజించింది అక్కడ కానీ, యూరోప్లో కానీ, ఇక్కడ కానీ మొదట నీటినే పూజించాడు. మీకు తత్వశాస్త్రంలో తెలుసు అని ఆయన మొట్టమొదట తత్వశాస్త్రానికి నాయకుడు ప్రపంచంలో. తెలుసు అంటే మీకు యూరోప్లో స్పెయిన్ భాషలో నీరు అని అర్థం. ఈ ప్రపంచం అంతా నీటిమయం, ఎందుకంటే చుట్టూ మనకు నీరే కనపడుతుంది. నీరే దేవత, నీళ్ళే మనకి ఆయువు, నీళ్ళే ప్రాణం, నీళ్లు లేకపోతే మనం లేవని. కాబట్టి తేల్స్ అనేటువంటి ఆయన మొట్టమొదట ప్రపంచంలో
ఈ 5 ప్రాణులు 5 భూతాలకల్లా కీలకమైంది నీరు. నీరు లేకపోతే మనిషి లేడు. మనిషి మొత్తం బాడీ మీరు చూస్తే ఒక భాగం ఘన పదార్థం అంటే 3 భాగాలు నీళ్ళతోటే మనిషి నడుస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఒక ఆత్మీయత ప్రవేశపెట్టాడు. నీళ్లే మనకి ఆధారం, నీళ్లే దేవుడు, దైవం ఇంకేం లేదు. ఇక రెండు ఆయన ఎప్పుడు ఆయన అయితే దానికి ఆపోజిట్ ఇంకొక ఆయన వచ్చాడు, హెరాక్లిటస్ అని చెప్పేసి. ఆయన నీళ్లే కాదు నిప్పు కూడా, తర్వాత నిప్పు అనేది లేకపోతే మనకి లేదని చెప్పేసి నీళ్లతో పాటు నిప్పుని కొలిచాడు. మన భారతదేశంలో కూడా నిప్పు, నీరు, భూమి, గాలి ఎన్నిటిని కూడా మన దేశంలో కూడా ఈ సంచార జాతులు, ఈ మొదటి కుదుర్లు అంటారు ఇప్పుడు. ఈ కుదుర్లో, ఆ కుదుర్లో నుంచి తెగలు వచ్చినాయి, తెగల్లో నుంచే గణాలు వచ్చినాయి, గణాల నుంచే జాతులు వచ్చినాయి. ఇవన్నీ కలిసి మొదట వాళ్ళు పూజించిందల్లా కూడా ప్రపంచంలో సూర్యుడు, చంద్రుడు, లేకపోతే అక్కడెక్కడో దేవతలు వాళ్ళని ఎవరిని పూజిస్తారు. మొదట వాళ్ళు భూమిని, నీటిని, నిప్పుని, గాలిని, ఆకాశాన్ని, మన దేవతలందరూ వాళ్ళే. వాళ్ళకి దేవుడు రూపించుకున్నారు. ఇంకా కొంతమంది ఏం చేశారు, మనకి 2 అంశాలు మీరు చూడండి. మన ఇంటి పేర్లన్నీ కూడా భారతదేశంలో ఇంటి పేర్లన్నీ చూడండి, వృక్షాల పేర్లు, జంతువుల పేర్లు ఉంటాయి. మీరు చూడండి, తాటోళ్ళు, ఈతోళ్ళు, పిల్లోళ్ళు, ఎద్దోళ్ళు, గాడిదలోళ్ళు, మొత్తం భారతదేశంలో ఎన్ని జంతువులు ఉన్నాయో అన్ని జంతువులు ఇళ్ల పేర్లుగా మారిపోయినాయి. అంటే జంతువుని పూజించారు. కొన్ని కుదురులు జంతువులు మాత్రమే పూజించారు. ఆ జంతువుని వాళ్ళు వేటాడేవాళ్ళు, ఆ జంతువుతో ఆహారం తీసుకునేవాళ్ళు. కానీ ఈ జంతువు వల్ల నేను బతుకుతున్నాను కాబట్టి ఈ కుదురు, ఆ జంతువుని వాళ్ళు పూజించడం మొదలుపెట్టారు. ఇప్పుడు తాటి కళ్ళు గీసుకునేవాళ్ళు తాటిని పూజించడం మొదలుపెట్టారు. ఇంకా ఆ తాటి చెట్టుని వాళ్ళు పూజిస్తారు. వాళ్ళు తాటి వాళ్ళు అంతే తాటి. అందుకని మన భారతదేశంలో కుదురులన్నీ ఎవరిని పూజించినాయి? వృక్షాలని, జంతువులు. మన ఇళ్ళ పేర్లు కూడా అయ్యే మారిపోయాయి. అప్పుడు వాళ్ళే దేవతలు. ఈ చెట్టే నా దేవత. అందుకని భారతదేశంలో గొప్పతనం ఏంటంటే, నువ్వు రాయిని పూజిస్తావు, చెట్టుని పూజిస్తావు, ఆవుని పూజిస్తావు, కప్పని పూజిస్తావు. నేను శ్రీకాకుళం వెళ్తే తాబేలుని పెద్ద దేవాలయం కట్టున్నారు. కూర్మ దేవాలయం దాని పేరు. తాబేలు, అక్కడ తాబేలునే పూజిస్తారు వాళ్ళు. ఆ తెగ, ఆ అటవీ తెగ తాబేలు వాళ్ళకి దేవుడు. ఇంకోసారి పంది, వరాహ స్వామి, పందిని పూజించేవాళ్ళు ఉన్నారు, ఎలుకను పూజించేవాళ్ళు ఉన్నారు, కుక్కను పూజించేవాళ్ళు ఉన్నారు. సునకం గౌరీకి అయితే గౌరీతోటి సమానం అని చెప్పి పెడతారు కదా. ఇవన్నీ ఏమంటారంటే అవన్నీ గణతంత్ర వ్యవస్థకు ముందు ఈ కుదురులన్నీ ఉన్నటువంటి వాళ్ళు. ఆ కుదురు చిహ్నాలుగా ఒక కుదురు ఇంకో కుదురును ఓడించింది అనుకోండి, ఒక గజం సంబంధించినటువంటి, ఒక ఏనుగు సంబంధించినటువంటి కుదురు పోయి ఒక ఎలుగు సంబంధించిన కుదురుని ఓడించింది అనుకోండి, ఆ కుదురుని బానిసలుగా తీసుకొచ్చుకునేవాళ్ళు. అది మన చరిత్రలో ఏం చెప్పుద్ది, ఆ గజం ఏనుగు అనేటువంటి కుదురెళ్ళి ఎలుక కుదురుని ఓడగొట్టినప్పుడు ఏం చేసింది, ఎలుకని గజానికి వాహనంగా మార్చేసింది. అదే కదా, ఎవరు వినాయకుడికి ఎలుక వాహనం అయిపోయింది. ఇవన్నీ కథలు ఎందుకంటే మన భారతదేశం యొక్క ఫిలాసఫీ చాలా వైవిధ్యంతో కూడుకుంది. సో మొదటి ఏంటంటే, వేదాలు రాకముందు భారతదేశంలో ఈ కుదురు చిహ్నాలని ఉన్నటువంటి, దాన్ని ఏమంటావు, సింధు నది ప్రాంతంలో ఇద్దరు పూజించారు. ఒకటి పశుపతి, రెండోది పార్వతి. పార్వతి అంటే నీటి దేవత. కాబట్టి ఒక మాతృ సమాజంలో, అంటే మాతృస్వామిక సమాజంలో నీటి దేవతల్ని, ఆడవాళ్ళని మొదట పూజించారు. తర్వాత పశుపాలక జాతులుగా మారినప్పుడు పశుపతిని పూజించారు. అందుకని సింధు నది లోయలో మీకు ఈ 2 దేవతలు, పశుపతి, అటు పక్కన పార్వతీదేవి, దుర్గాదేవి తర్వాత మారిందా. ఇది ఎందుకు చెప్తానంటే, అంతకుముందు కూడా భారతదేశంలో ప్రకృతిని పూజించారు, ప్రకృతిలో ఉన్నటువంటి వృక్షాన్ని పూజించారు, జంతువుని పూజించారు. మీకు పీకే సినిమా ఎవరైనా చూసారా? పీకే ఒక్కటే, ఎవరు చూడలేదా? అది ఎవరు, అమెరికాను తీశాడు. వాడు గ్రహాంతరవాసి వస్తాడు,
వాడు ఎంత గొప్పవాడు అంటే వాడు అన్ని చూస్తాడు. భారతదేశంలో ఏంది, ఎరుపును పూజిస్తున్నారు, ఆ చెట్టును పూజిస్తున్నారు, ఆకును పూజిస్తున్నారు, రాజుని పూజిస్తున్నారు అని చెప్పి వాడు బాగా కిళ్ళి నవిలి ఆ ఎరుపు కిళ్ళి నవిలి ఒక గోడ, తెల్లటి గోడ మీద చేతితోటి అట ముద్రేసిపోతాడు. వాడు అట్ట పోయి ఇటు వచ్చే లోపల ఆడ ఒక గుడి కట్టి దానికి జనం టెంకాయలు కొట్టుకొని పూజలు చేసుకొని ఒక పెద్ద దేవాలయంగా మారిపోయాడు. ఇది ఎందుకంటే ఎరుపుని పూజించడం అనేది భారతదేశంలో ఇది ఎందుకు జరిగింది?